నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, అధికారం పోయాక ఉత్తరాంధ్రలో వైసీపీకి సౌండ్ లేకుండా పోయింది. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వేయటం, ఉన్న నేతలు యాక్టివ్గా లేకపోవడంతో ఉత్తరాంధ్రలో వైసీపీ కోలుకునే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ లాంటి నేతల మినహా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఏ వైసీపీ నేత వాయిస్ కూడా వినిపించడం లేదు. తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్తో పాటు పలువురు కీలక నేతలు ఈ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అంతా సైలెంట్ కావడంతో అసలు ఉత్తరాంధ్రలో పార్టీ ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీనికి తోడు గోదావరి జిల్లాలకు చెందిన నేతను తీసుకొచ్చి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడంతో ఆయనకు స్థానిక నేతలు ఎవరు సహకరించడం లేదు. కురసాల కన్నబాబుకు సీనియర్ నాయకుల నుంచి సహకారం కరువైంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న బొత్సాని కాదని కన్నబాబు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆయన పాత్ర నామమాత్రం అయిపోయిందట. ఉత్తరాంధ్రలో 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీయగా 2024 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా డేలా పడిపోయింది. విశాఖను రాజధానిగా ప్రకటించినప్పటికీ అక్కడి ప్రజలు ఆ పార్టీని నమ్మలేదు. ఉత్తరాంధ్ర వాసులు రాజధాని అమరావతికే మద్దతుగా నిలిచారు. దీనికి తోడు వైసీపీ నేతల భూ కబ్జాలు, ఆక్రమణలతో స్థానికంగా వైసీపీ పైన తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చింది. ఆ ప్రభావం ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఇచ్చాపురం నుంచి విశాఖ వరకు ఫ్యాను తుక్కుతుక్కుగా ఓడిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోయింది. ఇక్కడ కూటమి పార్టీలు దాదాపు క్లీన్ స్వీప్ చేసేయనే చెప్పాలి. శ్రీకాకుళంలో 10కి 10, విజయనగరంలో 9కి 9 కూటమి వశమయ్యాయి. ఇక విశాఖలో 15 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా 2 చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలు ఉండగా మొన్నటి ఎన్నికల్లో కూటమి 3 జిల్లాల్లో 32 స్థానాలు రాగా వైసీపీకి కేవలం 2 స్థానాలు మాత్రమే వచ్చాయి. అది కూడా ఎస్టీ నియోజకవర్గాలే కావటం గమనార్హం. ఈసారి ఈ ప్రాంతంలో నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. అలా ఉత్తరాంధ్ర పట్టుకోల్పోయిన వైసీపీకి రాను రాను మరింత పతనావస్థకు చేరుకుంటుంది. ఎన్నికల తర్వాత జగన్ మాజీ మంత్రి కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాకు కన్వీనర్గా నియమించారు. అయితే ఆ ప్రాంతంలో ఎక్కువ మంది సీనియర్ నేతలు ఉండడంతో వారిని కలుపుకొని పోవటం కన్నబాబుకు కూడా చాలా కష్టంగా మారిందంటున్నారు. అదే సమయంలో సీనియర్ నేతలు ఎవరు కేసుల భయంతో బయటకు రావటం లేదట. అలా ఉత్తరాంధ్ర పట్టుకోల్పోయిన వైసీపీకి రాను రాను మరింత పతనావస్థకు చేరుకుంటుంది. ఇక తమ్మినేని సీతారాం ఆ మధ్య పార్టీ మారనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తన నియోజకవర్గంలో జగన్ మరొకరిని ఇన్ఛార్జిగా నియమించిన నాటి నుండి తమ్మినేని తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. మరోవైపు ధర్మాన ప్రసాదరావు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని కూడా అంటున్నారు. ఎన్నికల తర్వాత నుంచి ధర్మాన ప్రసాదరావు కూడా ఎక్కడా కనిపించడం లేదు. మరో బ్రదర్ ధర్మాన కృష్ణదాస్కు కేసుల భయం పట్టుకుందట. మరికొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా గప్చుప్ అయిపోయారు. ఈ పరిణామాల మధ్య ఉత్తరాంధ్రకు చెందిన కొందరు వైసీపీ నుంచి కూటమిలోకి వెళ్ళిపోయారు. మరికొందరు పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇటీవలే విశాఖ మేయర్ పీఠం చేజారిపోయింది. ఉత్తరాంధ్రలో చాలా చోట్ల వైసీపీ మున్సిపల్ పీఠాలు కదిలిపోయాయి, కూటమి ఖాతాలోకి వెళ్ళిపోయాయి. మొత్తంగా ఉత్తరాంధ్ర పార్టీని పట్టించుకునే నాతుడే లేకపోవడంతో క్యాడర్ కూడా మెల్లమెల్లగా సర్దుకుంటున్నారని అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.